హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లస్ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే కూడా ఒక మంచి బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఎందరో అడుగుతూ ఉన్న బ్లాగ్ అనమాట. ఇదైతే చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతూనే ఉన్నారు, అక్క అప్లోడ్ చేయండి, అక్క అప్లోడ్ చేయండి అనేసి. సో ఇవాళ అయితే గిన ఆ బ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా ఏంటి అంటే గిన చాలామంది నన్ను గుండు వీడియో ఉంటుంది కదా, సో గుండు గుండు చేయించుకున్న వీడియో, అలాగే కటింగ్ది ఒరిజినల్ వాయిస్తో చేయండి అని చాలామంది అడిగారు. బట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, రీజన్ మేబీ నేను చేయకపోవడానికి ఒరిజినల్ వాయిస్ హెయిర్ కట్ది ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. బట్ అదే వీడియోని ఇంకొకసారి అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఆగిపోతున్నాను, ఆ వీడియో అప్లోడ్ చేయడం లేదు. బట్ ఇంకో ఛానల్లో కూడా అప్లోడ్ చేద్దాము అంటే సో సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది నేను టెక్ ఛానల్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు సేమ్ అదే రీజన్ చెప్తున్నారు, చేయొద్దండి, ఒకే కంటెంట్ ఉన్న దానిని 2 ఛానళ్ళు అలా అప్లోడ్ చేస్తాము రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని చెప్పారనమాట. సో అందుకే నేను చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ అయితే కనుక గుండు వీడియో అడిగారు కదా, కొన్ని క్లిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఫొటోస్, అలాగే హెయిర్ మా బాబుకు తీర్చేవి కొన్ని వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి. అవి అయితే మీతో షేర్ చేస్తాను ఇవాళ వీడియోలో. ఇంకా ఏంటి అంటే ఆఫ్టర్ గుండు బిఫోర్ గుండు, అంటే లైక్ ఎంట్రుకలు తీర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాను, ఎంట్రుకలు తీసేసిన తర్వాత ఎలా ఉన్నాను, ఎంట్రుకలు ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, ఎంట్రుకలు లేనప్పుడు గుండు చేయించుకునేవి కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో ఎంతోమంది చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతూనే ఉన్నారనమాట, అక్క ప్లీజ్ గుండు వీడియో చేయండి చేయండి చేయండి. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే గిన గుండు తీయించుకున్నప్పుడు వీడియోస్ ఏం తీసుకున్నాను, బట్ వీడియోస్ ఎందుకులే అప్లోడ్ చేయడము, గుండు తీసేటి అంత మంచిగా ఉండవు కదా అనే ఉద్దేశంతో నేనైతే కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. బట్ ఇంత రెస్పాండ్ వస్తుంది అనేసి నేను అనుకోలేదనమాట. మేబీ సరే అందరు అడిగిన తర్వాత మళ్ళీ అయినా అప్లోడ్ చేద్దాము అనేసి వీడియోస్ అయితే చూశాను. లైక్ క్రోమ్లో చూశాను, గూగుల్ ఫొటోస్, మెయిల్ ఐడి అన్నిట్లో ఎతికానండి. బట్ ఏమైంది అంటే గిన నేను డిలీట్ చేసేసాను, చాలా రోజులు అయిపోయినట్టుంది. బిన్నులో కూడా లేవన్నమాట, మళ్ళీ రీసేవ్ చేయడానికి కూడా బిన్నులో కూడా లేవు. బట్ అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దొరికాయి, అవి మాత్రమే ఇవాళ మీతో షేర్ చేస్తాను. సో అది బయట ఆటోలో అవన్నీ సౌండ్ వస్తున్నాయి, డిస్టర్బ్ ఉంటే ఏమనుకోవద్దండి. సో ఇవాళ ఈ బ్లాగ్ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదే అనమాట. గుండు ఫొటోస్ వీడియోస్ నా దగ్గర అయితే ఏవీ లేవు. కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దొరికాయి, అవి అయితే మీతో షేర్ చేస్తాను, చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా. అలాగే హెయిర్ కట్ వీడియోస్ చాలామంది ఒరిజినల్ వాయిస్తో పెట్టండి అంటున్నారు. బట్ నేను ఒరిజినల్ వాయిస్తో పెట్టింటే బాగుండేదేమో. బట్ నేనేమనుకున్నానంటే బస్సులు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి, సౌండ్స్ వస్తాయి కదా, సో సౌండ్స్ వల్ల మంచిగా ఉండదేమో చూడ్డానికి అనే ఉద్దేశంతో మొత్తం మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేను చేసిన రాంగ్ మిస్టేక్ ఏంటి అంటే అదే అనమాట. ఒరిజినల్గా పెట్టేసింటే చాలా బాగుందినేమో, చాలామంది అసలు ఒరిజినల్ పెట్టింటేనే బాగుండేదాకా మీరు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారని చాలామంది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేశారు. బట్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేనేం చేయలేను కదా, మళ్ళీ వీడియో ఒరిజినల్ సౌండ్తో పెట్టాలి అంటే అది ప్రైవేట్లో పెట్టేసి మళ్ళీ ఇంకొక వీడియోని అప్లోడ్ చేయాలన్నమాట. సో అది ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 15K 16K అలా వెళ్ళిపోయింది ఆ వీడియో అయితే గిన. సో ఇంకెందుకులే మళ్ళీ ప్రైవేట్లో పెట్టడం అనే ఉద్దేశంతో ఇంకా ఆగిపోయాను. ఇంక ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కటింగ్ చేయించుకుంటే కంపల్సరీగా మీ అందరితో ఒరిజినల్ సౌండ్తోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నారు, ఇలా చేయించుకోండి, హెయిర్ స్టైల్స్ అనేది ఎలా చేయించుకుంటే బాగుంటుంది, చాలామంది సజెషన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈసారి కంపల్సరీగా హెయిర్ కట్ చేయించుకుంటే నేనైతే గిన కంపల్సరీగా వీడియో ఒరిజినల్ సౌండ్తోనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇప్పుడైతే గిన నా హెయిర్ ఎలా ఉన్నింది, గుండు చేయించుకున్న తర్వాత గుండులో ఎలా ఉన్నాను అనేది కొన్ని ఫొటోస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఆ ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తాను, చూసేయండి. నేను గుండు ఎందుకు చేయించుకున్నాను అనేసి చాలామంది కూడా అడుగుతున్నారు. గుండు ఎందుకు చేయించుకున్నాను అంటే ఏం లేదండి, డొనేషన్ ఇచ్చారా హెయిర్ అని చాలామంది కూడా అడిగారు. బట్ నేను డొనేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. పిల్లలు పుట్టెంట్రుకలు ఉంటాయి కదా, పుట్టెంట్రుకలప్పుడు నేను దేవునికి ముక్కున్నాను. బట్ సో అందువల్ల దేవునికి అయితే ఇచ్చేసాను. చాలామంది తిరుపతి అని అడిగారు, తిరుపతి
తిరుపతి కూడా కాదండి. నేను హెయిర్ ఇచ్చింది అయితే గిన భద్రాచలంలో. మా ఇంటి దేవుడు వచ్చేసి భద్రాచలం శ్రీరాముల వారు. సో, అందుకనేసి భద్రాచలం వెళ్ళేసి అక్కడ హెయిర్ అయితే ఇచ్చాం. ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైమే హెయిర్ ఇచ్చాననమాట. సో, మ్యాక్సిమం పుట్టెంటుకలు అంటే మేము ఇంటి దగ్గరే తీయించేసుకుంటాం. తర్వాత కావాలనుకుంటే భద్రాచలం వెళ్తారు, లేదంటే లేదు. బట్ మేమైతే వెళ్ళాలనుకోని ఇంకా భద్రాచలం అయితే వెళ్ళేసి అక్కడైతే హెయిర్ ఇచ్చామన్నమాట. అది అక్కడ ఫొటోస్, వీడియోస్ కొన్ని ఉన్నాయి నా దగ్గర అయితే కానీ అవైతే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ అయితే కదా ఈ వీడియో అయితే వస్తుంది, చూసేయండి. సో, ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటి, అక్క బ్లాగ్స్ చేయండి రెసిపీస్ కంటే అంటున్నారు. సో, బ్లాగ్సే చేస్తూ ఉన్నాను. బ్లాగ్స్లలో కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను, చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా. ఎలా ఉన్నాను ఏంటి, హెయిర్లో ఎలా ఉన్నాను, గుండులో ఎలా ఉన్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో, హెయిర్ అయితే చాలామంది విగ్ అని కూడా అడిగారు. ఇదైతే కనుక విగ్ ఏం కాదండి, ఒరిజినల్ హెయిర్ ఇదైతే కనుక. సో, ఇప్పుడైతే కనుక కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. మనవాడు బాగానే ఉన్నాడుగా. ఇదే మీకు ఉండేనా తడుకోవచ్చు కూర్చుంటుంది అబ్బాయి ఏం కాదు తడుకోవచ్చు. నీకు 3 సెకండ్లు ఇచ్చిందా ఫస్ట్. ఇంకా గుండు చేయించుకోకముందు హెయిర్ ఉన్నింది కదండి, ఆ ఫొటోస్ అయితే ఇవే అనమాట. సో, హెయిర్ అయితే నేను 3 ఇయర్స్ బ్యాక్ కూడా, అంటే మా పాప పుట్టినప్పుడు నేను గుండు చేయించుకున్నాను. ఆఫ్టర్ నా హెయిర్ అయితే బాగా గ్రోతింగ్ వచ్చింది, మంచిగానే ఉంది. తర్వాత మళ్ళీ ఒక 4 ఇయర్స్కి మళ్ళీ గుండు, అంటే ఇప్పుడు గుండు చేయించుకున్నాను అనమాట. మా పాప పుట్టినప్పుడు గుండు చేయించుకున్నాను, మా బాబు పుట్టినప్పుడు గుండు చేయించుకున్నాను. హెయిర్లో ఎలా ఉన్నానో చూడండి. ఇంకా ఆఫ్టర్ గుండు అయిపోయిన తర్వాత ఈ ఫొటోస్ అనమాట. నా దగ్గర అయితే ఈ కొన్ని ఫొటోస్ ఇవి మాత్రమే దొరికాయి, వీడియో మాత్రమే. సో, అవే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చెప్పండి. సో, గుండులో బాగున్నానా, జుట్టులో బాగున్నాను అనేది కంపల్సరిగా చెప్పండి, సరేనా? నవ్వుకోవద్దండి, ఓకేనా? సో, ఎలా ఉన్నాను, గుండులో బాగున్నానా లేక జుట్టులో బాగున్నానా, ఎలా బాగున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఇంక ఇవాల్టి బ్లాగ్ వీడియో అయితే ఇదే అనమాట. చాలామంది అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. బట్ నా దగ్గర అయితే ఫొటోస్ మాత్రమే ఉన్నాయండి, వీడియోస్ అయితే లేనందువల్ల మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈసారి వస్తే కనుక కంపల్సరీగా షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలా ఉందో చెప్పేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రసవ్ మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే ఆన్ చేస్తేనే అప్పుడే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.